పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భాగంగా భారత సైన్యం సామర్థ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు మాత్రం అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు దేశ సైనికుల పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. నిన్న ఢిల్లీలో మాట్లాడిన కిషన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలాయి అని కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఎన్ని రఫేల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని రాహుల్ రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏళ్లు వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడేమియా మాటలకు వత్తాసుగా చోటేమియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల బృందాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారు. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. రాహుల్ రేవంత్ ల మాటలను దేశ ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో రేవంత్ 3 రోజులు ఉన్నా రాహుల్ దర్శనం దక్కలేదు. అవమానానికి గురై వెనక్కిపోయారు. భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కిషన్ రెడ్డి అన్నారు. ఇక దేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రేవంత్ మన పాకిస్తాన్ అని మాట్లాడారు. రాహుల్ ప్రధాని అయ్యి ఉంటే పీఓకేను స్వాధీనం చేసుకుంటారని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ జన్మలో రాహుల్ కు ప్రధాని అయ్యే అవకాశం రాదు. పాక్ ఎటువంటి దాడులు చేసినా మోదీ సర్కార్ ఊరుకోలేదు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ హయాంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయి. రాహుల్ దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. మన దేశం పాక్ చైనాలతో యుద్ధం వచ్చినా, ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ప్రజలందరూ రాజకీయాలు, కులాలు, మతాలు పక్కన పెట్టి ఒకటిగా నిలబడ్డారు. పెహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలంతా ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. ఆపరేషన్ సింధూర్ ఎవరికీ తెలియని సంఘటన కాదు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ లో 23 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. పాక్ ప్రధాని కూడా ఒప్పుకున్నారు. పాక్ పై చేసిన దాడుల వీడియోలు ప్రపంచం ముందు సైన్యం పెట్టిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.